హాయ్ హలో వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. ఉచిత బస్సు పథకంపై 2 తెలుగు రాష్ట్రాలు పునరాలోచించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు. ఏపీకి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు. ఈ నెలలో విశాఖలో టీసీఎస్ ప్రారంభం. ఐటీ కంపెనీల రాకతో విశాఖలో భూముల ధరలకు అత్యధిక రెక్కలు. ఏపీలో కొత్తగా 3 ఇండస్ట్రియల్ పార్కులు. 7,950 కోట్లతో కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో మహర్దశ. ప్రధాని మోడీ ఏపీ పర్యటన వేళ మరో శుభవార్త. కర్నూలులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్న మోడీజీ. ఈ నెల 16న శ్రీశైలంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీల మధ్య సీక్రెట్ డీల్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర. కాంగ్రెస్ సభ్యురాలు విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు. సికింద్రాబాద్, కాజీపేట మధ్య 4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఈ రూట్లో అదనంగా 150 రైళ్లు పరుగులు తీసే అవకాశం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు. రాయదుర్గంలో ఎకరం భూమి ధర 177 కోట్లు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పీఠాన్ని అధిరోహించనున్న రేఖా గుప్తా రేపే ప్రమాణ స్వీకారం. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా సూపర్ కంబ్యాక్. న్యూజిలాండ్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం. బ్రిట్స్ సూపర్ సెంచరీతో 232 పరుగుల లక్ష్యాన్ని 41 ఓవర్లోనే ఛేదించిన సౌత్ ఆఫ్రికా టీం. ఈ రోజు వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి మీ డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్.